ఇటువంటి భక్తుడు కొడుకు. ఆ కొడుకు చనిపోలేదని బెంగపెట్టుకున్నవాడు దుర్మార్గుడైన తండ్రి. ఆ గురువులు చూసి, ఇలా కాదయా అని మేము తీసుకెళ్ళి ఇతనికి కామశాస్త్రం నేర్పుతాం, పిల్లవాడు కొంచెం పెద్దవాడు అవుతున్నాడు కదా, అనురక్తుడు అవుతాడని తీసుకెళ్ళి బోధ మొదలుపెట్టారు. కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత మిగిలిన వాళ్ళందరినీ పిలిచి మీరు ఇలా కాలం వెళ్ళబుచ్చుకోకండి, కాలం అనేటటువంటిది అత్యంత విలువైనది. మనిషి 100 సంవత్సరములు మాత్రమే బతుకుతాడు. బాలస్తావ క్రీడాసక్త, తరుణస్తావ తరుణీసక్త, వృద్ధస్తావ చింతాసక్త, పరసే బ్రహ్మణి కోపినసక్త. నిద్రలో సగం వెళ్ళిపోతుంది, బాల్యం అంతా ఆటల్లో వెళ్ళిపోతుంది, యవ్వనమంతానేమో సంసారము, సంపాదన, స్త్రీ, పిల్లలు వీటిలో వెళ్ళిపోతుంది, వృద్ధాప్యం చింతలో వెళ్ళిపోతుంది. ఇంకా పరబ్రహ్మం గురించి ఆలోచించడానికి ఉత్తమోత్తమైనటువంటి ఈ మనుష్య శరీరం ఎందుకు పనికొస్తుంది? 6 వికారములు సమస్త ప్రాణులు పొందుతున్నాయి. పుట్టినది, ఉన్నది, పెరిగినది, తరిగినది, మార్పు చెందినది, నశించినది అని. ఈ షడ్వికారములు లేకుండా ఎప్పుడూ ఉండిపోయేటటువంటి వాడు భగవానుడు ఒక్కడే.